ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. కస్టడీ ముగియటంతో జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. దాంతో ఈ నెల 6 వరకు భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్ విధించింది కోర్టు. కాసేపట్లో ఇద్దరిని చెంచలగూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. కస్టడీ ముగిసిపోవడంతో జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. దాంతో ఈ నెల 6 వరకు భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్ విధించింది కోర్టు. కాసేపట్లో ఇద్దరిని చెంచలగూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. బోయి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళిద్దరికీ కూడా 6th వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే ముందుగానే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టును ఆ తర్వాత విచారణ బృందం వాళ్ళను కస్టడీలోకి ఇవ్వాలని కోరింది. దాంతో 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఈ రోజుతో 5వ రోజు వాళ్ళది. ఇప్పటికే 4 రోజుల పాటు విచారించారు. ఈ రోజు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించే అవకాశం కూడా ఉంది. 5వ రోజు కూడా విచారించవచ్చు. కానీ 4 రోజుల పాటే విచారించినటువంటి పోలీసులు 5వ రోజే ఈరోజు ఉదయాన్నే కోర్టులో హాజరుపరిచారు. అంటే ఈ 4 రోజుల్లోనే పూర్తి వివరాలను కూడా రాబట్టినట్లుగా తెలుస్తోంది. అటు అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలతో పాటు పూర్తి వివరాలు కూడా సేకరించారు. మరోవైపు కాసేపట్లో నాంపల్లి కోర్టులో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పైన కూడా కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ కస్టడీ పిటిషన్ పైన కూడా నిర్ణయం రాబోతోంది. మరోవైపు వీళ్ళు మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులందరిపైన టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేయాలి అని చెప్పి కూడా ఒక మెమోను దాఖలు చేశారు. ఆ మెమోలో పైన కూడా ఈరోజు వాదనలు జరగబోతోంది. కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో కూడా చూడాలి. అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెక్షన్లను అమలు చేయాలా లేదా అనే దానిపైన కూడా ఒక నిర్ణయం వెలువడబోతోంది. ఇన్ కేసు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెక్షన్లు కనుక నమోదైతే మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే భుజంగరావు అదేవిధంగా తిరుపతన్నల నుంచి పూర్తి వివరాలు సేకరించినటువంటి పోలీసులు ఇప్పటికి రిమాండ్ కూడా తరలించడానికి మనం చూసాం. మరోవైపు వాళ్ళ ఇద్దరు నుంచి ఎవరెవరైతే టాస్క్ ఫోర్స్ ఎస్ఐబిలో పనిచేశారో, వాళ్ళ టీంలో ఉండి పనిచేశారో, ఎక్కడెక్కడ సర్వర్లను ఏర్పాటు చేశారు, సర్వర్లను ఏర్పాటు చేసినటువంటి సిబ్బందిని అంతా కూడా పోలీసులు విచారించబోతున్నారు. ఇప్పటికే 2 ఇన్స్పెక్టర్లను కూడా విచారించి వాళ్ళని పంపించారు. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి మరొక ఇన్స్పెక్టర్ను కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు కేవలం హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా సర్వర్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా కొంతమంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే హైదరాబాద్ కాకుండా నల్గొండ, మహబూబ్ నగర్లలో ఎందుకు సర్వర్లను ఏర్పాటు చేశారు, ఆ సర్వర్లలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరు అనే వివరాలన్నింటినీ కూడా భుజంగరావు, తిరుపతన్నల నుంచి సేకరించారు. ఈ ఇద్దరు ఇచ్చినటువంటి ఈ 4 రోజుల కస్టడీలో వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి సమాచారంతో ఎవరెవరైతే అధికారుల పేర్లు చెప్పారు, లేకపోతే ఎవరెవరైతే సర్వర్లలో పనిచేసినటువంటి సిబ్బంది పేరు చెప్పారో వారందరినీ కూడా పిలిచి విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళను కూడా విచారించిన తర్వాత ఈ 2 రోజుల్లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు ఈరోజు కాసేపట్లో రాధాకిషన్ రావు కస్టడీ పైన కూడా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి తనను కూడా కస్టడీలోకి ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరారు. మినిమం 5 నుంచి 7 డేస్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇన్ కేసు రాధాకిషన్ రావును కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అటు టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి సిబ్బంది వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. చాలా మంది రాజకీయ నేతల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి, అదేవిధంగా దుబ్బాకలో రఘునందన్ రావు దగ్గర నుంచి, మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్టు అందులో కన్ఫెషన్లో పేర్కొన్నారు. కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం లేకపోలేదు. మరి ఎక్కడెక్కడ టాస్క్ ఫోర్స్ టీంను పంపించి డబ్బులు తీసుకొని వచ్చారు. మరోవైపు తన ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకొని మహబూబ్ నగర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రైవేట్ సిబ్బంది పేరిట ఎవరెవరు పనిచేశారు, అందులో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉన్నారా, లేకపోతే ఉన్నత స్థాయి అధికారి ఉన్నారా అనేది కూడా పోలీసుల వివరాలను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. రాధాకిషన్ రావును గనక కస్టడీలోకి తీసుకుంటే పూర్తిగా అటు ఎవరెవరు వ్యాపారులను బెదిరించారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించారా, లేకపోతే హవాలా వ్యాపారస్తులను ఏమైనా బెదిరించారా అనే దానిపైన కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాధాకిషన్ రావు అరెస్టు తర్వాత కొంతమంది అటు పంజాబ్
పంజాగుట్ట బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్స్ చేస్తున్నారు. భుజంగరావు అదేవిధంగా రాధాకిషన్ రావు ఇద్దరు కలిసి తమను బెదిరించారు అని చెప్పి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇప్పటికే విచారణ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి తను ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర నుంచి కూడా 2.5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. అలాంటి వ్యాపారులు ఇంకొంతమంది ఉన్నారు. భుజంగరావు రాధాకిషన్ రావు కలిపి బెదిరించారా, లేకపోతే రాధాకిషన్ రావు తనొక్కడే ఎంతమంది వ్యాపారులను బెదిరించారు, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చారు, రాధాకిషన్ రావు దగ్గర పనిచేసినటువంటి టీం ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కస్టడీలోకి తీసుకుంటే విచారణ వివరాలన్నింటినీ కూడా రాబట్టే అవకాశం కనిపిస్తోంది. రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ తర్వాత ఈరోజు టెలిగ్రాఫ్ యాక్ట్ పైన కూడా మెమో దాఖలైంది కాబట్టి దానిపైన కూడా నిర్ణయం వెలువడబోతోంది. ఇన్ కేస్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెక్షన్లను గనక పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లను గనక ఇంప్లిమెంట్ చేయమని కోర్టు ఆదేశిస్తే ఇందులో ఒక కీలక పరిణామం 1885లో తీసుకొచ్చినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ఆ తర్వాత కొన్ని సవరణల తర్వాత ఉంది కాబట్టి దేశంలోనే తొలిసారిగా నమోదైనటువంటి కేసుగా కూడా అవుతుంది కాబట్టి ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు విచారణ అధికారులు మాత్రం దూకుడు పెంచారు. రాధాకిషన్ రావును కస్టడీకి ఇచ్చిన తర్వాత తాను ఇచ్చే సమాచారంతో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. భోగి థ్యాంక్ యూ రవి.